కులాల ఐక్యత. గత 3 శతాబ్దాలుగా అలుపెరగని ఉద్యమం మన ఎస్సీ, 3 దశాబ్దాలుగా అలుపెరగని ఉద్యమం మన మందకృష్ణ మాదిగల చేస్తున్నటువంటి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ ఉద్యమం. ప్రపంచ చరిత్రలో ఒక కులం 30 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం ఏదైనా చేసింది ఉందంటే దట్ ఈజ్ ఓన్లీ మందకృష్ణ మాదిగ గారు చేస్తున్నటువంటి ఎస్సీ వర్గీకరణ ఉద్యమం మాత్రమే. ఆ వర్గీకరణ ప్రజాస్వామికమైనది. బీసీ కవులు, కళాకారులు, మేధావులుగా ఐక్యవేదిక తరపున మేము ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణకు పూర్తి మద్దతు తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా. ఎందుకంటే మాదిగల వెనుకబాటుతనాన్ని దగ్గరుండి చిన్నతనం నుండి చూసినాం. ఇంకా వాళ్ళ బతుకుల్లో వెలుగులు రావాల్సిన అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా వెంటనే మాటలు చెప్పడం కాకుండా వెంటనే అధికారికంగా ఒక ప్రకటన జారీ చేయాలని చెప్పి ఇక్కడ నుండి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మిత్రులారా. ఇక్కడ జరిగే ఫిబ్రవరి 7వ తారీఖు నాడు హైదరాబాద్లో జరిగేటువంటి మహాప్రదర్శన, ఏదైతే 1,00,000 డప్పులు 1,000 గొంతుల మహాప్రదర్శన ఉందో, బీసీలుగా రాష్ట్ర వివిధ జిల్లాల నుండి, గ్రామాల నుండి ఒక్కొక్క డప్పు పట్టుకొని సంఘీభావంగా మనం బయలుదేరాలని బీసీ కవులు, కళాకారులు, మేధావుల ఐక్యవేదిక తరఫున తెలియజేస్తూ మద్దతులు తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా. థ్యాంక్ యూ. ఈ కులాల అసమానతలు పోవాలంటే భిన్న కులాలే కాకుండా ఒకే కులంలో ఉన్నటువంటి ఆర్థిక సామాజిక అసమానతలు పోయే ఉద్దేశంతో అది వద్దనుకొని ఎవరి వాటా వాళ్ళకు కావాలని 30 సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతున్నటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ఈ సమాజంలో ఉన్న బహుజనులుగా వెనుకబడిన కులాలుగా ఉన్నటువంటి బీసీ కవులు, కళాకారులు, మేధావులందరం కూడా ఈ ఉద్యమానికి మద్దతుగా మేము అన్ని 33 జిల్లాలు తిరిగే కార్యక్రమంలో భాగంగా నిన్న జవహర్ నగర్లో మొదలుపెట్టాం ఈ కార్యక్రమం. హైదరాబాద్ ఆడ నుంచి కంటోన్మెంట్, జయదిరిగుట్ట, ఈరోజు పొద్దున భువనగిరి, ఇప్పుడు ఇక్కడ జనగాంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఈ ఉద్యమానికి మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి జనగామ రచయితల సంఘం కానీ, బీసీ రచయితల సంఘం కానీ చాలామంది మిత్రులు కూడా ఈ ఉద్యమానికి మద్దతుగా బీసీ కవులు, కళాకారుల వేదిక తరఫున ఈ మద్దతు తెలియజేస్తున్నారు. భవిష్యత్తులో కూడా బీసీ కులాలకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఇప్పుడు రంగం మీదలోకి వస్తున్నాయి. ఆ కులగణన కానీ వాళ్ళ వాటా వాళ్ళకి ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ ఉద్యమానికి కూడా మందకృష్ణ లాంటి వాళ్ళు, ఎంఆర్పిఎస్ లాంటి ఉద్యమానికి ఇప్పుడు మేము మద్దతు తెలియజేస్తున్నాం. ఆ ఉద్యమానికి కూడా మీరు మద్దతు తెలియజేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేమైతే మద్దతు వరకు మా బీసీ సంబంధించిన అంశాల మీద కూడా ఎంఆర్పిఎస్ వాళ్ళు, మందకృష్ణ మాదిగ గారు కూడా మద్దతు వర్గాలను కోరుతా ఉన్నాం. నిన్నగాక మొన్నే మోహన్ బైరాగన్ రాసినట్టు బాగా రిలీజ్ చేసినాం. క్రాంతి కళాపం తర్వాత మేము కూడా మారు మోగుతుంది ఊరూరా తెలంగాణ మాదిగ దండోరా, మారు మోగుతుంది ఊరూరా తెలంగాణ మాదిగ దండోరా, మారు మోగుతుంది ఊరూరా తెలంగాణ మాదిగ దండోరా, డప్పుల దొరువై దండోరా, దండోరా, డప్పుల సిందై దండోరా, డప్పుల దొరువై సన్నోడా, డప్పుల దొరువై దండోరా, మందకృష్ణ మాదిగ నేతృత్వంలో జరుగుతున్న 3 దశాబ్దాల పోరాటం చివరి అంకానికి వచ్చింది. అది విజయ సంకేతం దగ్గర ఉన్నది. ఇప్పుడు ఈ మాదిగ దండోర విజయం ఏదైతున్నదో రేపటి బహుజన రాజ్య స్థాపనకు శ్రీకారం అని చెప్పి